సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏలుగా సంతానం లేక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాదిరాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు. ఆ గొర్రెల కాపరి దంపతులు ఆ పిల్లవాడికి రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా బుద్ధి వికసించలేదు, చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకుని రమ్మని అడవికి పంపితే అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి నీ మొహం చూపించవద్దని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. అదృష్టం నిన్ను వరిస్తుంది, నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది అని వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పట్నుంచి రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి మన్ననలు అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మబద్ధమైన న్యాయవేత్తగా, తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు నలుగురు దొంగలతో తగు వచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం వాళ్ళెప్పుడో ఆమెకు దాచమని ఇచ్చిన 1000 వరహాలు నలుగురు కలిసి అడగవచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా 3 దొంగలు మాట్లాడుకుంటుండగా వాళ్ళని చూపిస్తూ 4వ దొంగ పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటు నుంచి అటే ఉడాయించాడు. ఏదో పని మీద రాజధానికి బయలుదేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళగా అతడు వారినే సమర్థించిన సంగతి చెప్పింది. అంతా విని ప్రభువులకు పొయ్యే కాలం, రాజోద్యోగి తప్పు చేస్తే అది ప్రభువు చేసినట్లే అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని తీర్పు అతడినే చెప్పమని కోరాడు ప్రభువు. ప్రస్తుతం 3 దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరివాడిని తీసుకురాగలిగితే ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. 4వవాడు దొరకడం కల్లా అది రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు. శేషయ్య అనే రైతు పెళ్లి వేడుకల కోసం ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదిస్తానంటే ఖాను మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్ మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకురమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంటిలో తలుపు తోయగానే పగిలేలా కొండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కొండలన్నీ పగిలాయి. తన కొండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికి పగిలిన ఈ కొండలకి చెల్లు. ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న. రంగమ్మకి గంగమ్మకి వీసెడు నెయ్యి బాకీ దగ్గర తగ్గు వచ్చింది. 2 గేదెలు పాడి ఉన్న రంగమ్మ దగ్గర 8 గేదెలకు ఆసామి అయిన గంగమ్మ వీసెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా ఎవరు రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మని సమర్థించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి మర్నాడు ఇద్దరూ రాగానే మరో చెంబు నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి 1 చెంబుతో సరిపోయింది. గంగమ్మకి 4 చెంబులు నీళ్ళిచ్చినా కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకుని ఇతరులకు అప్పయోగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దోబరా మనిషి అని తేల్చేశాడు మర్యాద రామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నది. మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందని తీర్పు చెప్పి ప్రశంసలు పొందాడు. తీర్థయాత్రలకు వెడుతూ సోరయ్య పొట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు.
సోరయ్య వెళ్ళాక ఇనుము ధర బాగా పెరగడంతో అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సోరయ్య తిరిగి వచ్చి తన ఇనుము సంగతి అడగ్గా, అదా ఇంకెక్కడుంది, ఎలుకలంతా ఎప్పుడో తినేశాయి కదా, నేనేం చేసేది అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సోరయ్య మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మర్యాద రామన్నకి సోరయ్య చెబుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి పాత స్నేహం ప్రకారం అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకు కొడుకు రాకపోవడంతో విందు పేరుతో తన కొడుకును సోరయ్యే ఏదో చేసి ఉంటాడని నేరుగా ఏమీ అనకుండా రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సోరయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకుపోయాయి, నేనేం చేసేది అని తొనక్కుండా జవాబు చెప్పాడు సోరయ్య. ఎంత చోద్యం, కాకపోతే మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకుపోవడమా అడిగాడు పేరయ్య. పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది అన్నాడు సోరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా కాదా, ఏమిటి కదా అని గద్దించాడు మర్యాద రామన్న. తలదించుకున్నాడు పేరయ్య. సోరయ్య రామన్నకు దండాలు పెట్టుకుంటూ అందరితోనూ ధర్మప్రభువు మర్యాద రామన్న అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు, చరిత్రలో నిలిచిపోయాడు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.